ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునామ శుభావందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. కదండి, మరి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా. ఎవ్రీవన్ వాంట్స్ టు షో దేర్ లవ్ ఇన్ సేమ్ వే, in some way or the other. They want to express their love. అందరికీ ప్రేమ కావాలి. పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ కావాలి, మరి తల్లిదండ్రులకు పిల్లల దగ్గర నుంచి ప్రేమ కావాలి. మరి వితౌట్ లవ్ వి కాంట్ లివ్ అండి. మరి రోమా సామ్రాజ్యంలో పురుషులు అందరూ మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని ఒక ఆర్డర్ పెట్టారనమాట. మరి మ్యారేజెస్ చేసుకుంటే గనక వారి కాన్సన్ట్రేషను యుద్ధంలో ఉండదని దే అపోజ్డ్ మ్యారేజెస్. మరి అక్కడ అయితే వ్యాలంటైన్ అనే వ్యక్తి మరి 3వ శతాబ్దంలో ఈ రోమా సామ్రాజ్యంలో ఇలా యంగ్స్టర్స్ అందరూ దారి తప్పిపోతున్నారు, మరి చెడు అలవాట్లకి వెళ్ళిపోతున్నారు, మరి పెళ్లి చేసుకోకుండా మరి వారు చెడు నడతల్లో నడుస్తున్నారని ఈ వ్యాలంటైన్ అనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. వివాహం చేసుకోవడంలో తప్పేమీ లేదు, అంటే వారిద్దరూ పరస్పరంగా మరి అండర్స్టాండ్ అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎవ్వరు వారిని ఆపకూడదు అని ఆ వ్యాలంటైన్ అనే ఆయన అందరికీ వివాహాలు చేసేవాడనమాట. అంటే యుద్ధానికి వెళ్లకుండా దారి తప్పుతున్నారని తెలుసుకొని వారందరికీ మ్యారేజెస్ సీక్రెట్గా చేసేవాడు అనమాట. అప్పుడు అలాంటప్పుడు మరి రోమా చక్రవర్తి అయిన క్లాడియస్ షెపర్డ్ ఆయన ఏం చేశారంటే చెరసాలలో వేసేశారు. అలాంటప్పుడు ఈ వ్యాలంటైన్ వాళ్ళ కుమార్తెను ఇష్టపడ్డాడు. మరి ఈమె కుమార్తె కూడా మరి వ్యాలంటైన్ అభిమానిగా మారడం వల్ల రాజుకి ఏమైందంటే భయం పుట్టుకుందనమాట. భయం పుట్టుకొని అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు, మరి మరణశిక్ష విధించాడు. తర్వాత మరి వారందరూ నిర్ణయించుకుంది ఏంటి అంటే ఈ వ్యాలంటైన్ చెప్పింది కరెక్ట్, పెళ్ళిళ్ళు చేసుకోకపోతే పాపం పెరిగిపోతుంది, తప్పుడు సంబంధాల్లోకి వెళ్ళిపోతున్నారు, జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు అని అనుకొని ఆయన చనిపోయిన రోజునే సామూహిక వివాహాలు జరిపించడం స్టార్ట్ చేశారు. మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి 2 దశాబ్దాల తర్వాత పోప్ గెలాసియన్స్ మరి ఆయన వ్యాలంటైన్ మరణించిన రోజున ప్రేమికుల రోజుగా మరి ప్రకటించారు. ఎవ్రీ ఇయర్ మరి ఇక్కడ వ్యాలంటైన్స్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే బైబిల్లో చూసుకున్నట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు, దేవుని ప్రేమను మనము చూస్తున్నాము. ఇఫ్ యు ఓపెన్ ద బైబిల్, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మరి అదొక ప్రేమ లేఖలాగా మనకి కనపడుతుంది. మనమందరము అవిధేయులైనప్పటికీ కూడా గాడ్ లవ్డ్ us, మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మరి యోహాను 15 చూసుకున్నట్లయితే స్నేహితుడి కోసం ప్రాణం పెట్టువాడు ఎవరు? మన యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని వాగ్దానం చేశాడు. ఈ లోక ప్రేమలు మరి ఏదొక స్వార్థం ఉంటుంది, అది కొంతకాలం కొంత మట్టుకే. బట్ దేవుడు మన ఎలాంటి క్యారెక్టర్ అయినా, మన స్వభావం ఎలాంటిదైనా, మన మనస్సు ఎలాంటిదైనా, మన ఆలోచనలు ఎలాంటివైనా
మరి ఎంత దూరమైనా కూడా మనము దేవుని దగ్గర నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూనే ఉన్నాడు. వాక్యం వింటున్న నా చెల్లి, నా తమ్ముడు, మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ రోజు గనక మరి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తాను అని. మరి యోహాను 3:16 చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, మన కోసం మరణించి మన పాపాల్ని మరి తానే మోసి, మనకు రావాల్సిన శిక్షని తానే మోసి మరి యేసయ్య మరి మన కోసం మరి మరణించారు. అది మనం మర్చిపోకూడదండి. 1 యోహాను 4:8 చూసుకున్నట్లయితే యోహాను రాస్తున్నాడు, దేవుడే ప్రేమై ఉన్నాడు, ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు. లవ్ వన్ అనదర్. మనకి కీడు చేసిన వారిని కూడా ప్రేమించమని లేఖనాలు చెప్తున్నాయి కదా. మరి ఈరోజు మన జీవితాలు మార్చుకుందామా? లోకానుసారంగా మరి వ్యాలంటైన్స్ జరుపుకుంటున్న నీవు నేను ఇతరులతో మనం ప్రేమ స్వభావం కలిగి క్రీస్తు ప్రేమని మనము చూపించగలిగితే అది నిజమైన వ్యాలంటైన్స్ డే. ఎప్పుడైతే నువ్వు ఇతరుల్ని ప్రేమిస్తావో దేవుని ప్రేమను మనము చూపించగలుగుతాము. మరి ఇస్సాకుని చూసుకున్నట్లయితే దేవుడు రిబ్కాని ఇచ్చిన దేవుడు అండి. మరి మనకు తగిన సమయమందు మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ దేవుడు కంపల్సరీ ఇస్తాడు. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. మనం వేచి ఉండాలి. సరైన సమయంలో దేవుడు కరెక్ట్ పార్ట్నర్ని మీకు ఇస్తాడని మీరు ఈరోజు కనుక అనుకున్నట్లయితే తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి ప్రేమ ముసుగులో మరి ఒకరినొకరు మోసం చేసుకోకండి. తొందరపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. పిచ్చి ప్రేమలో పడి యవ్వనాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రేమ పేరుతో మోసపోకండి. మరి ఈ రోజు లోకమంతా వ్యాలంటైన్స్ డే అని ఒకరినొకరు ప్రేమించుకొని పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతా మరి లోకానుసారంగా బ్రతుకుతున్నట్లయితే నా సహోదరి, నా సహోదరుడా, నా చెల్లి, నా తమ్ముడా, ఈ రోజు నీ యవ్వనాన్ని పాడు చేసుకోకుండా దేవుని సన్నిధికి వస్తావా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని వాక్యం సెలవిస్తుంది కదా. నిన్ను ప్రేమించే నీ దేవుడు మరి నీ కోసం తన ప్రాణం పెట్టి మరి నీ కోసం శిలోమ్రాను పైన బలేపిన దేవుణ్ణి మరి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచిద్దామా? ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి వేలాది స్తోత్రములైనా ప్రభా. ఇదిగో నాయన, యవ్వన ప్రాణంలో ప్రతి బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఈ వ్యాలంటైన్స్ డేలో ప్రభానైనా మతాచారంగా కాకుండా లోకానుసారంగా ప్రభా బిడ్డలు వారి యవ్వనాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రభా నీ వైపు తిరిగి ప్రభానైనా నీవే ప్రేమించేవాడివని ప్రభానైనా వారు గ్రహించి నిన్ను ప్రేమించే హృదయం వారికి దయచేయమని అడుగుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని వాగ్దానం చేశారు కదా నాయన ప్రభా. బిడ్డలందరూ ప్రభా వారి జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా మోసపోకుండా ప్రభానైనా వెక్కిరింపబడకుండా ప్రభానైనా మీరే వారిని సంరక్షించమని ప్రభానైనా వింటున్న ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు ఈ వాక్యాన్ని ప్రభానైనా వారి జీవితంలో నెమరవేసుకుని కృపని దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.